హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. వికసిత భారత్లో అతిపెద్ద ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం పౌరులను నమోదు చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత భారత్ అనేది భారతదేశాన్ని మార్చే కథకు సంబంధించినది మరియు పౌరులు తమను తాము వికసిత భారత్ అంబాసిడర్లుగా నమోదు చేసుకోవాలని మరియు భారతదేశాన్ని మార్చే ప్రయాణంలో భాగం కావాలని పీఎం శ్రీ నరేంద్ర మోడీజీ కోరారు. బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ గారు 3,92,462 పాయింట్లతో 23,000 మందిని నమోదు చేసుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలో అత్యధిక మందిని వికసిత భారత్ అంబాసిడర్లుగా నమోదు చేయడం ద్వారా అగ్రస్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 3,01,176 పాయింట్లతో 15,993 మందిని నమోదు చేయగా మహేష్ విక్రమ్ హెగ్డే 918 మందితో 518 మందిని నమోదు చేసుకున్నారు. 76,858 పాయింట్లతో ఎంపీ ఈరన్న కడాడి 131,749 పాయింట్లతో 6,700 మందిని నమోదు చేయగా దక్షిణ భారతదేశంలో 105,370 పాయింట్లతో ఎంపీ పిసి మోహన్ 6,263 మందిని నమోదు చేసుకున్నారు. పీఎం ఈ డ్రైవ్ లో మాజీ సైనికులు, క్రీడాకారులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సీనియర్ సిటిజన్లతో సహా వివిధ వర్గాల ప్రజలతో సాయి ప్రసాద్ ఇంటరాక్ట్ అయ్యారు. పీఎం సాయి ప్రసాద్ గారు తన బృందంతో కలిసి మార్నింగ్ వాక్స్, జిమ్నాసియంలు, వీక్లీ మార్కెట్లు, పార్కులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యూత్ క్లబ్లకు చేరుకున్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ సందర్భంగా పీఎం సాయి ప్రసాద్ గారు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీని ప్రభుత్వం యొక్క వివిధ పథకాలు మరియు భారతదేశాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చడంలో దాని ప్రభావం గురించి ప్రజలకు తెలియజేశారు. భారత్ను విశ్వ గురువుగా మార్చడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పరిణామాలు మరియు సవాళ్ల గురించి ప్రజలు బాగా తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీని 3వ పర్యాయం భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి కట్టుబడి ఉన్నారని కూడా చాలా స్పష్టం చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.